ಪೂರ್ವದಲ್ಲಿ ಸೂರ್ಯೋದಯ ಶ್ರೀರಾಮ, ಪೂಜ್ಯ ಕರ್ಮ ವೇಳೆಯಾಯ್ತು ಪುರುಷೋತ್ತಮ. ಎದ್ದೇಳು ಗೋವಿಂದನೆ ವೆಂಕಟೇಶ, ಮೂಜಗಕ್ಕೆ ಶುಭ ಮಾಡು ಶ್ರೀನಿವಾಸ, ಮೂಜಗಕ್ಕೆ ಶುಭ ಮಾಡು ಶ್ರೀನಿವಾಸ. ಪೂರ್ವದಲ್ಲಿ ಸೂರ್ಯೋದಯ ಶ್ರೀರಾಮ, ಪೂಜ್ಯ ಕರ್ಮ ವೇಳೆಯಾಯ್ತು ಪುರುಷೋತ್ತಮ. ತ್ರಿಮುನಿ ಮುಂತಾದ ಸಪ್ತ ಋಷಿಗಳು ఈ పవిత్రోత్సవం చేస్తే స్వామి సంతుష్టుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ఆలయంలో చేసుకోవాలి. చేసిన సంకల్పమే ఎంతో పవిత్రమైనది. మరి ఇటువంటి పవిత్రమైన సంకల్పం మీరు చేశారు. దానికి ముందుగా ఈ పవిత్రం మరి ఆలయానికి సున్నం ఏది అంటే శాస్త్రోక్తంగా చెప్పినటువంటి సున్నం అంటే ఈ పవిత్ర అనేక విధమైనటువంటి విశేషమైన ద్రవ్యాలని కూడా కలిపి లేపనం చేసి రుప్పి దాంట్లో కలిపి దాన్ని గర్భాలయానికి అంతా కూడా లేపనం చేసి పవిత్ర లేపనము అని పేరు. దీన్ని సాంప్రదాయంగా చెప్పేటప్పుడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని చెప్తారు. తిరుమంజనము అంటే స్నానం చేయడం, స్వామికి స్నానం చేయించడం. పసుపు, కుంకుమ, చందనం, సీకాయ ఇవన్నీ ఎందుకు పూయాలి అంటే ఆలయాల్లో క్రిమి కీటకాలు రాకుండా, స్వామిని చేరకుండా ఎప్పుడైతే లేపనం చూస్తామో దీని శక్తి 3 నెలల దానికి ఒక విశేషమైనటువంటి పని. మరి ఇటువంటి కోయిలాల వారికి మనం ఈ దేవాలయంలో మీరు చేసుకోవాలి అనుకోవడం, పవిత్రోత్సవ సందర్భంగా దాన్ని చేయడం అంటే ప్రతి ఒక్కరిని దానిలో ఇన్వాల్వ్ చేయడం. ఈ కోయిలాల వారి తిరుమంజనానికి వస్తువులు ఎవరు తీసుకొస్తాడో దాన్ని తయారు చేయడం, మనం కూర్చొని దేవుడు నామస్మరణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భగవంతుడికి ఆయన ఆలయంలో ఉన్నటువంటి ఆ గోడకు పూసేటువంటి లేపనాలు, తైలాలు తీసుకురావడం, దాన్ని రుబ్బడం, దాన్ని సంస్కరించడం, దాన్ని ప్రదర్శన తీసుకెళ్ళడం, భక్తిగా నామస్మరణ చేస్తూ దేవుడు గోడకు దాన్ని పూయటం, ఇవన్నీ కూడా భగవత్ కైంకర్యాలు. ఇటువంటి కైంకర్యాలలో భక్తులందరినీ కూడా పాల్గొన చేయాలి. అందరికీ దీంట్లో వారి వారి వంతు కృషి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఆలయంలో చక్కగా ఇటువంటివి చేసుకుంటున్నాం. పవిత్రోత్సవం అత్యంత పవిత్రంగా జరగడానికి ముందు ఆలయాన్ని పవిత్రంగా గావించబడి చక్కగా ఆ ద్రవ్యాన్ని మహావిష్ణువుని, మహాలక్ష్మిని దాంట్లో ఆవాహన చేస్తారు. దాన్ని ఉపచారాలంతా కూడా ఇచ్చి ఆ ద్రవ్యాన్ని ప్రదక్షిణ పూర్వకంగా తీసుకొచ్చి స్వామి తెలుపుతాను. 7 కొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద, ఆపద మృత్యులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, సత్తాత్రివాస గోవింద గోవింద, బళ్ళారి నివాస గోవింద గోవింద. అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకొని నేను చెప్పబోయేటువంటి ఈ సంకల్పాన్ని మీరందరూ కూడా పలకండి. శ్రీయః కాంతాయ కళ్యాణ నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది
శుభకరణ శుభముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య మధ్యాంత రహితస్య శ్రీభూ నీలా సమేతస్య ఏతత్ బళ్ళారి గ్రామే సర్వేషాం భక్తజనానాం సంరక్షణార్థం అర్చావతార రూపేషు అవతార ధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం త్రిదిన అధ్వర ప్రయుక్త వైఖానస భగవతే ప్రియమాణ పవిత్రోత్సవ కర్మణి తత్పూర్వే ప్రాతఃకాలే ఆలయ శుద్ధ్యర్థం విశేష ద్రవ్యలేపన కర్మణి తత్పూర్వే అస్య యజమానస్య వేటుపల్లి గోత్రోత్పత్స్య కణీంద్రానామదేస్య ధర్మపత్న్యః జయశ్రీనామ్యః అవయోర్వంశయోః. భక్తులు ఒక్కసారి గోవిందా అని ప్రార్థన చేస్తేనే స్వామి వారి భక్తికి లొంగుతాడు. కాబట్టి మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఎవరెవరు ఇక్కడ ఉండాలి, ఎవరి పని చేయాలి, ఎవరి దీంట్లో పాలు పంచుకోవాలి కూడా భగవంతుడు ముందే నిర్ణయించేస్తాడు. మరి ఈరోజు అందరూ ఇక్కడ ఉన్నా మనందరం అదృష్టవంతులం. ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఒక్కటే, స్వామి నువ్వే దిక్కు అని స్వామి ప్రార్థన చేసుకోవడమే. నేను చెప్పిన సంకల్పము మీ అందరికీ ఫలించాలంటే అది ప్రార్థన చేయాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే స్వామి లొంగేది ప్రార్థనకు మాత్రమే. మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎంతసేపు మనం మంచి పారాయణ చేసినా, ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎంతసేపు ఆలయంలో గడిపినా మనకు ఈ ప్రార్థన అనే పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య సామీప్య సారూప్య సారోగ్య సాయుధ్య విధి చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబ సౌఖ్యార్థం సకల కామన సిద్ధ్యర్థం ఏతత్ కర్మణి ఆచార్య ముఖేన వయం ఆచరిష్యే సర్వం శ్రీ శ్రీనివాస.
సప్తాద్రి సుఖవాస శ్రీ వెంకటేశ కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస సప్తాద్రి సుఖవాస శ్రీ వెంకటేశ కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస పద్మావతీ దేవి చిన్మయ హృదయేశ పాలాక్ష బ్రహ్మరిం పూజిత అవినాశ పద్మావతీ దేవి చిన్మయ హృదయేశ పాలాక్ష బ్రహ్మరిం పూజిత అవినాశ పూజిಸುವವರಿಗೆ ನೀಡುವೆ ಸಂತೋಷ ಪೂಜಿಸುವವರಿಗೆ ನೀಡುವೆ ಸಂತೋಷ ಭುವಿಯಲ್ಲಿ ಸಾರುವೆ ಧರ್ಮದ ಸಂದೇಶ ಭುವಿಯಲ್ಲಿ ಸಾರುವೆ ಧರ್ಮದ ಸಂದೇಶ ಸಪ್ತಾದ್ರಿ ಸುಖವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ಭಕ್ತರ ಬಳಿ ಕರೆದು ಕಷ್ಟವ ತೀರುವೆ ಅವರಿಗೆ ಒಲಿದು ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ಭಕ್ತರ ಬಳಿ ಕರೆದು ಕಷ್ಟವ ತೀರುವೆ ಅವರಿಗೆ ಒಲಿದು ಲೀಲಾ ನಾಟಕ ಹೇ ಸೂತ್ರಧಾರಿ ಲೀಲಾ ನಾಟಕ ಹೇ ಸೂತ್ರಧಾರಿ ಕರುಣಿಸೋ ತಂದೆ ಪಾಹಿ ಮುರಾರಿ ಕರುಣಿಸೋ ತಂದೆ ಪಾಹಿ ಮುರಾರಿ ಸಪ್ತಾದ್ರಿ ಸುಖವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿಯ ವರವನು ಪಡೆದು ತಿರುಮಲೆಯಲ್ಲಿ ನಿಂತಿಗೆ ನಲಿದು ವರಾಹ ಸ್ವಾಮಿಯ ವರವನು విశేషమైనటువంటి అభిషేకాలు ఇలా అత్యున్నతమైనటువంటి కైంకర్య అవకాశంగా అందరూ కూడా వచ్చేసి స్వామివారి
పవిత్రోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా రమణీయంగా జరగబోతున్నాం స్వామి. ఆ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ప్రారంభం చేసుకుందాం. గోవిందా! 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 ಲೈಟಿಂಗ್ ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ಟೈತೆ. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభదినౌ అస్య దేవదేవస్య పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ సమేతస్య శ్రీవేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీ గోవింద బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మహానద్యోః మధ్యప్రదేశే భగవదాలये నాగమండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రథమాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయాం శుభదినౌ వాసరస్తు భానువాసర యుక్తాయాస్య కళీంద్రనామస్య ధర్మజ్ఞః క్షేమస్థైర్య
వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాణ అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఏతత్ గ్రామ నివాసినః దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం ప్రాయశ్చిత్త రూపక సంవత్సరాణం సర్వేషాం ఆచార్య అర్చక పాచక పరిచారక యజమానః భక్తజనానాం చ ఆలయ శ్రీ శ్రీనివాస అర్పణం అస్తు. అందరూ బాగా స్వామిని గురించి కాకుండా ఇతరమైన ఆలోచనలు చేసిన, సెల్ ఫోన్లో మాట్లాడిన, పక్కవారితో మాట్లాడిన ఇతరమైన విషయాలు, ఇతరమైనటువంటి దేవతల గురించి ఇక్కడికి వచ్చి తలుచుకున్నా, ఇలా చెప్పుకుంటూ పోతే 64 రకాలైనటువంటి దోషాలు, చేయకూడని దోషాలు ఆలయంలో చెప్పబడింది. మరి అటువంటి దోషాలని మనం చేసినప్పుడు ఆలయ పవిత్రత, స్వామి మీద ఉన్నటువంటి గౌరవంలో కించిత్ ఏదైనా కూడా లోపం ఏర్పడుతుంది అన్నమాట. అటువంటి లోపాలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఆగమ శాస్త్రంలో పవిత్రోత్సవం అనేటువంటి ఆలయంలో ఎప్పుడు కూడా మనకు ఎంత పవిత్రంగా స్నానం చేసి శుచిగా శుభ్రతగా వచ్చినా మనకు తెలియకుండా అంటూ ఉన్న వాళ్ళు ఎవరన్నా మనం ముట్టుకోవచ్చు, లేదా మనకు తెలియకపోయినా మన బంధుమిత్రాలకు ఎవరికైనా అంటు రావచ్చు, వారి ద్వారా మనకు సంక్రమించవచ్చు. మరి ఇటువంటి దోషాలన్నీ చేసుకుని ఎంతో అత్యంత నామస్మరణ చేస్తూ అత్యంత పవిత్రతతో ఈ యొక్క పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తాను అని చెప్పి వాళ్ళు దీక్షా స్వీకరణ చేస్తారు. మరి అటువంటి దీక్ష అటువంటి దోషాలు అంటూ వాళ్ళకు అంటదు. అందుకని చక్కగా కంకణ ధారణ చేస్తాం. ఆ కంకణ ధారణ చేసేటువంటి కార్యక్రమం రేపు పొద్దున్న జరుగుతుంది. రేపు సాయంకాలం పవిత్ర ప్రతిష్ట, కలశంలో చక్కగా స్వామివారి మూర్తిని కలశంలో బీజాక్షరాలతో ఆవాహన చేసి అక్కడ మకర తోరణంతో ఉంచినటువంటి ప్రధాన కలశంలో స్వామివారి యొక్క జీవకళలు, స్వామివారి యొక్క పరిపాలన కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాన్ని తిరుమలలో కూడా నిర్వహిస్తారు. వైఖానస భగవత్ శాస్త్రరీత్యా తిరుమలలో నిర్వహించేటువంటి పవిత్రోత్సవం ఈరోజు మరి మన కమిటీ ఎవరైతే ఉన్నారో వారు మన దేవాలయంలో కూడా చేయాలి. స్వామికి చేసే పవిత్రోత్సవం మన స్వామికి కూడా జరగాలనేటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పంతో ఈ ఆలయంలో నిర్వహించి తిరుమలలో చూస్తే కనుక వచ్చే సంవత్సరం కాకుండా పోయి వచ్చే సంవత్సరం వరకు సన్నిధి కురు అనేటువంటి ఈ యొక్క పుణ్య నదీ తీర్థాలని కూడా ఈ శ్లోకం చెప్పి ప్రార్థన చేస్తే ఆ పుణ్య నదులన్నీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
त्रिदिनात्मकप्रयुक्त पवित्रोत्सवकर्मणि पूर्वे जुहुरात्रौ अंकुरारोपणकर्माङ्गं मुत्सङ्ग्रहणकर्माङ्गम् आचार्यानुरुद्धिकरणकर्माङ्गं सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं न्यूनातिरिक्तदोष निवृत्तिद्वारा कर्माभ्युदयार्थं सर्वप्रोक्षणार्थं कर्मणि सद्भिर्महाजनैः सह सुपुण्याः करिष्यन् आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तरङ्ग कलशाराधनं करिष्ये ఓం దారాసరత్వ సుషమాన శేష సరస్వరిక్షు పరిపూర్ణేషు ఇదమాప శివాత్మకమాషాండాషాండరమా శుభాత్మకమా పోధా పోధమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసా ఆపోవా ఇదం ధర్మం విశ్వాభూతా యావ ప్రాణ
दीर्घावो भवत्यलः महादेवो तत्त्वागो महेश्वरः एतत् पवित्रोत्सव अग्नि संरक्षण पवित्रोत्सव कर्मणि वेशार्थं त्वामहं वृणे आदिदेवतुलु विशिष्टायामस्यां त्रिदिनो अस्य स्वामिनः प्रीत्यर्थं पवित्रोत्सवकर्मणः पूर्वे चूरात्रौ अंकुरारोपणकर्मार्थं मृत्संकरणार्थं मेदिनी पूजां च करिष्ये ॐ शुचीवो हव्यामृत सुचीनाहं त्रिगुम्य मेद्भरगं त्रिभ्यः नीलोत्परनेत्रे भगवतीं अरुणिमावाहयामि कौष्णीमावाहयामि क्षौणीमावाहयामि मणिमावाहयामि मेदिन्यै नमः मेदिन्यै नमः पाद्यं समर्पयामि मेदिन्यै नमः अर्घ्यं समर्पयामि मेदिन्यै नमः आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि प्लोकवस्त्रोत्तरीयावरण अलङ्करण प्रत्यक्षदीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि अर्चना कैङ्कर्य साफल्य सिद्ध्यर्थं सर्वशान्त्यर्थं फलोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि पश्चिमे चक्रं शांत सर्वगणाध्यक्ष संकट ओम ध्याये चक्रं नराकारं चक्रजोडितमस्तकं रक्ताम्बरधरं चक्रं जलोङ्गाराकृतनिभं श्रीकेशं व्योमकेन पारयेतं तर्यजा सुदर्शनमावाहयामि सहस्रविगतमावाहयामि अनपाटिनमावाहयामि चक्रमावाहयामि उत्तरे शान्तं श्रीवत्सं ब्रह्मसूत्रं च विना सर्वं हरेरिव आकुञ्चदक्षिणं पादं वामपादं जलजासार्गमासीनं पुष्पहस्तोऽपि सन्निभः कदा शक्तिरञ्जकरशङ्खचक्रधरं प्रभः ॐ सुदर्शनमावाहयामि विष्णुतेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि विज्ञानवादिनमावाहयामि विश्वक्सेनाय नमः प्राच्यां गरुडं गरुडो वेदमूर्तिस्तु दत्तहाटिकसन्निभः सुखपिञ्चां भरतनो चन्दनी मेखलीयुतः किङ्करीजालसंयुक्तः कुण्डलाङ्गतः चन्नवीरो धराबन्धः कौबेरमकुटोज्ज्वलः वैशेष्वाचिग्रे जातस्तथा स्वर्गवाहनः त्रिवृतन्तुधरस्वामगायत्रं चक्षुरेव च आत्मा स्तोमात्मजं सामवामनेभ्यं धनुस्तुनः बृहद्रं त्रयवक्षो जिज्ञायज्ञेवोच्चकः चिन्तां सङ्गानवीरस्येतुं चतुर्वासरतः ॐ शतदानं मिरण्मजकं सोमोगमास्ते चतुर्दुर्वहन्नः विस्मन्नोर्जरात्रीणं गरुडमावाहयामि सुवर्णपक्षमावाहयामि गरुडाय नमः नीलाम्बरदोऽनन्तसर्पादिशतप्रभः आश्लेषस्त्वविशाखे द्विबाहु चतुरामतिः फलामण्डलमध्यस्थं प्राञ्जलिर्मुदिकारितः ॐ निमर्पयन्ति मनयो हविर्योजो विजानिर्मुदा विराजन्नो
देवस्य तस्यैनं वैष्णवं भवनं देववाहिनीं वांसूं प्रेष्यामि भवन्ति मे विवृत्तये स्वामिनः स्वस्ति मन्त्रार्था सज्जात्वरा सन्ति देवस्य तस्यैनं वैष्णवं भवनं देववाहिनीं वांसूं प्रेष्यामि देवोऽभिरानामागमिष्यति चन्द्रवन्दारय वरयोगरस्य प्रदानात् चित्तोऽहं चित्तिं गच्छामि शरणं प्रपद्ये
పారవస్యాధికారణిరతః కాలదండదరః కరాళదంష్ట్రః కాలమేఘనిపః దక్షిణాశాధిపతిః తత్తత్పాశానుసృజ్య తైస్తైర్వేణ శోభాన